ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 7. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్యామ వెంటనే కృష్ణ వైపు అడుగులు వేస్తుంది. శ్యామ తన వైపే వస్తూ ఉండడం గమనించిన కృష్ణ తన వైపు మాత్రం చూడకుండా సముద్రం వైపు చూస్తూ ఆకాశంలోని చందమామ సముద్రంలో కనిపిస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉంటాడు. శ్యామ కృష్ణ దగ్గరికి వచ్చి, హలో మిస్టర్, ఏంటి ఫాలో చేస్తున్నారా అని చాలా సీరియస్గా అడుగుతుంది. పాపం కృష్ణ గురించి శ్యామకి తెలియదు కదా, అందుకే అలా అడుగుతుంది. వెంటనే కృష్ణ శ్యామ వైపు చూసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను అని అడుగుతాడు. లేకపోతే ఇందాక రెస్టారెంట్లో, ఇప్పుడు బీచ్లో, ఇదంతా అనుకోకుండా జరిగితే పర్వాలేదు, కానీ కావాలని జరిగితే మాత్రం మీ టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పగానే కృష్ణకి బాగా కోపం వస్తుంది. చూడండి మిస్, మిమ్మల్ని ఫాలో చేసేంత అవసరం నాకేమీ లేదు, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని చెబుతాడు కృష్ణ. మరి ఎందుకు ఇందాకటి నుండి తినేసేలాగా చూస్తున్నారు అని అనగానే, చూడండి, దేవుడు కళ్ళిచ్చింది ప్రపంచాన్ని చూడ్డానికి, నేను చూసే చోట మీరు అడ్డుగా వచ్చారు అంతే అని అనగానే శ్యామ కోపంగా, ఇంకొకసారి నా వైపు చూస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తున్న శ్యామ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు కృష్ణ. ఇంతలో వర్ష ఐస్ క్రీమ్స్ తీసుకురావడం వలన ఇద్దరు ఐస్ క్రీమ్స్ తింటూ కొంతసేపు బీచ్లో చిన్నపిల్లల్లాగా గంతులు వేసి అక్కడ నుండి ఫ్లాట్కి వెళ్ళడానికి స్కూటీ దగ్గరికి వెళతారు. శ్యామ వెళ్ళిపోతుండగా అప్పుడు కృష్ణ స్నేహ గురించి చూస్తాడు. దూరంగా ఇంకొక అమ్మాయితో ఉన్న స్నేహాన్ని పిలిచి వెళ్దామా అని అంటాడు. ఈ మాత్రం దానికి బీచ్కి తీసుకురావడం ఎందుకో అని అనుకుంటూ, అలాగే కృష్ణ గారు అని కృష్ణ వెనకాలే వెళ్తుంది. అక్కడి నుండి స్నేహ తన కారులో వెళ్ళిపోగానే కృష్ణ తన కారు తీసుకుని తన ఇంటి వైపు కారుని పరుగులు పెట్టిస్తాడు. వర్ష శ్యామ ఇద్దరు స్కూటీ మీద ఫ్లాట్కి చేరుకుంటారు. కృష్ణ చాలా హ్యాపీగా ఇంట్లోకి అడుగు పెట్టగానే పార్వతి గారు ఎదురుగా వచ్చి, ఏమిటి కన్నా అంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతారు. ఏమీ లేదమ్మా, నువ్వు డిన్నర్ చేసావా అని అడగగానే, చేశాను, స్నేహాని బయటికి తీసుకువెళ్తానని చెప్పావంట, వెళ్ళారా అని అడుగుతారు పార్వతి గారు. వెళ్ళానమ్మా అని కృష్ణ స్టెప్స్ ఎక్కుతుండగా, అంటే నీ సంతోషానికి కారణం స్నేహానా అని అనగానే స్టెప్స్ ఎక్కేవాడల్లా ఆగిపోయి వెనక్కి తిరిగి, నేను సంతోషంగా ఉంటే కారణం ఆ అమ్మాయి ఎలా అవుతుంది అని కోపంగా అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతాడు. అదేంటి, నువ్వు స్నేహతోనే కదా బయటకు వెళ్ళింది, మరి తన వల్ల సంతోషం కాకుండా ఇంకెవరు నీ సంతోషానికి కారణమయ్యారు అని అనుకుంటూ పార్వతి గారు కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. కృష్ణ రూమ్లోకి వెళ్ళి బెడ్పై వాలి శ్యామ ఫేస్ని గుర్తుకు తెచ్చుకుంటూ చిన్నగా తనలో తనే నవ్వుకుంటాడు. బీచ్ దగ్గర తనతో కోపంగా మాట్లాడిన శ్యామ మాటలు గుర్తుకు రాగానే, అదే ప్లేస్లో ఇంకొకరుంటే కరెక్ట్గా సముద్రంలోకి తోసిపడేసేవాడిని, కానీ నువ్వు నాతో కోపంగా మాట్లాడినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు కృష్ణ. స్నేహ మాత్రం కోపంగా ఇంటికి వెళ్ళి తన రూమ్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా పడేసి, నేను నీ కోసం వస్తే కనీసం నన్ను ఒక్కసారి కూడా చూడకుండా, కనీసం నన్ను పట్టించుకోకుండా ఉన్నావు, ఎలా నన్ను చూడకుండా నన్ను పట్టించుకోకుండా ఉంటావో చూస్తాను, పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు చెప్తాను నీ పని అని కోపంగా అనుకుంటూ అలాగే బెడ్పై వాలిపోతుంది. ఇంకా వర్ష మరియు శ్యామ ఇద్దరూ మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం వలన ఇద్దరు ఫ్లాట్కి చేరుకుని వర్ష పడుకుంటే శ్యామ మాత్రం కళ్ళు మూసుకోగానే తనకి కృష్ణ ఫేసు గుర్తుకు రాగానే టక్కున కళ్ళు తెరిచి పైకి లేచి, ఏంటి ఇతని ఫేస్ గుర్తుకొచ్చింది, అయినా చాలా ఇరిటేట్ చేశాడు నన్ను ఈరోజు, రెస్టారెంట్లో తింటున్నంతసేపు నా వైపు అలాగే చూస్తూ ఉన్నాడు, ఇంకా బీచ్లో అయితే చెప్పనక్కర్లేదు, అక్కడ ఉన్నంతసేపు నన్ను చూస్తున్నాడు, పైగా వెళ్ళి అడిగితే నా కళ్ళకి నువ్వు అడ్డు వచ్చావు, దాంట్లో నా తప్పేమీ లేదని అంటాడా, ఎంత పొగరు, ఇంకొకసారి
ఇలాగే తిక్కగా వాగితే ఈ శ్యామ అంటే ఏంటో చూపిస్తాను అని కోపంగా అనుకుంటూ కృష్ణని తిట్టుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. ఇలా ఒకరు కోపంతో, మరొకరు గజిబిజితో, ఇంకొకరు ద్వేషంతో ఆ రోజు నిద్రలోకి జారుకుంటారు. కాలం ఆగనన్నట్టుగా చీకటి వెళ్ళిపోయి పగలు చేరుతుంది. ఉదయం సూర్యకిరణాలకు ఒక్కొక్కరికి మెలకువ వస్తుంది. ఆల్రెడీ స్నేహ అక్కడే తన కంపెనీలో ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తుంది. కృష్ణ మీద కోపంతో రెడీ అయ్యి తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. శ్యామకి డ్యూటీ లేదు కాబట్టి వర్ష శ్యామకి బాయ్ చెప్పి తను డ్యూటీకి వెళ్ళిపోతుంది. క్లయింట్స్తో మీటింగ్ ఉండడం వలన కృష్ణ మార్నింగే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళుండగా 5 రోజులు గడిచిపోతాయి. చలపతి భూపతి వెళ్ళిన పని సక్సెస్గా కంప్లీట్ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చేస్తారు. కృష్ణ ఇంటికి తిరిగి వచ్చేసరికి భూపతి గారు హాల్లో కూర్చుని నీకోసమే వెయిట్ చేస్తున్నాను కృష్ణ అని అనగానే, మీరు ఎప్పుడొచ్చారు నాన్న అని అడుగుతాడు కృష్ణ. ఇందాకే వచ్చాను, వెళ్ళిన పని కంప్లీట్ అయింది. ఇంకొక 5 డేస్లో నీకు స్నేహాకి ఎంగేజ్మెంట్ ఉంది కదా, ఇంకా ఆ పనులు చూడాలి అని అనగానే అప్పటి వరకు నార్మల్గా ఉన్న కృష్ణ ఫేస్లో కోపం తొంగి చూస్తుంది. భూపతి గారితో ఇంకా ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయి తన చేతిలో ఉన్న బ్యాగ్ దూరంగా విసిరేసి కోపంగా వెళ్ళి షవర్ కింద అలాగే నుంచుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు నాకు ఆ స్నేహ అస్సలు నచ్చడం లేదు, కానీ వీళ్ళు నా మాట వినరు, నేను తనతో లైఫ్ లాంగ్ ఉండలేను అని, స్నేహతో లైఫ్ని ఊహించలేను అని అనుకుంటూ కృష్ణ చాలాసేపు అలాగే షవర్ కింద ఉండిపోతాడు. అలా చాలాసేపు షవర్ కింద ఉండి బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని బైక్ కీస్ తీసుకుని బయటికి వెళ్తుండగా పార్వతి గారు వెనుక నుండి వచ్చి, ఈ టైంలో ఎక్కడికి నాన్న, టైం 11 అవుతుంది అని అంటారు. మనశ్శాంతి కోసం అని చెప్పి కృష్ణ అక్కడి నుండి తన బైక్ తీసుకుని బయటికి వచ్చేస్తాడు. వర్ష శ్యామకి కాల్ చేస్తూ ఉంటుంది. శ్యామ తన డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఫోన్ అటెండ్ చేసి చెప్పు వర్ష అని అనగానే, టైం 11 దాటిపోతుంది శ్యామ, ఇంకా ఇంటికి రాలేదేంటి అని అనగానే, అయిపోయింది స్టార్ట్ అవుతున్నాను అని శ్యామ చెప్పగానే, జాగ్రత్త లేట్ అయింది, లొకేషన్ నాకు షేర్ చెయ్యి సరేనా అని అంటుంది. ఏమైంది, ఇదే నాకు కొత్త కాదు కదా, నేను జాగ్రత్తగా వచ్చేస్తాను, నువ్వు భయపడకు అని చెప్పి తన స్కూటీ తీసుకుని తన ఫ్లాట్కి బయలుదేరుతుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత శ్యామ స్కూటీ ఆగిపోతుంది. శ్యామ స్కూటీ దిగి ఏమైంది దీనికి అని స్కూటీని ఆన్ చేస్తుంది, కానీ అది అస్సలు ఆన్ అవ్వదు. శ్యామకి కోపం వచ్చి స్కూటీని గట్టిగా ఒక తన్ను తన్ని చుట్టూ చూస్తుంది. సిటీ అయినా కూడా ఎక్కడా మనుషులు సరిగ్గా కనిపించడం లేదు. వెళ్ళి వచ్చే వెహికల్స్ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఎవరిని లిఫ్ట్ అడగడం కరెక్ట్ కాదని శ్యామకి అనిపిస్తుంటే క్యాబ్ బుక్ చేసుకుందాం అని తన బ్యాగ్లో ఉన్న మొబైల్ బయటకి తీస్తుండగా తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగుతుంది. మరి కారులో వచ్చిన వ్యక్తి ఎవరు? స్టోరీని ఫాలో అవుతుండండి. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.